స్క్రీన్ షేర్ అవుతుందండి. యా సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంటర్పోలేషన్. ఓకేనా? నేను ఆల్రెడీ మనం కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయడం అన్నది అది తెలుసుకున్నాం. మనం కొత్త కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తాము, రైట్? సో అక్కడ వరకు మీకు క్లియర్ కదా? ఇది కామెంట్ ఉంది కాబట్టి సరే ఈ విధంగా చేద్దాం. ఇది HTML కమెంట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటర్పోలేషన్ అనేది కనిపించింది. సరే, కమెంట్ అయిపోయింది కాబట్టి. సో బేసిక్ గా మనకి ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే ఇది ఒక వన్ వే డేటా బైండింగ్ అండి మీకు. ఓకే, ఇది ఇంటర్పోలేషన్ అన్నది వన్ వే డేటా బైండింగ్. డేటా ఓకే. సో వన్ వే డేటా బైండింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము దీన్ని మనం క్లాస్ టిఎస్ ఫైల్లో ఉన్నది మనకి క్లాస్, రైట్? ఇది మీకు అర్థమవుతుంది కదా, ఇది క్లాస్ అంటాం. నేను ఈ క్లాస్ లో ఉన్న వాల్యూస్ ని మనం వ్యూ కి పంపిస్తాం. వ్యూ అంటే ఏంటి? ఇక్కడ HTML. ఫైన్. క్లాస్ లో ఉన్న వాల్యూస్ ని వ్యూ కి పంపిస్తాము. సో ఇది మనకి వన్ వే డేటా బైండింగ్ అవుతుంది. ఓకేనా, దాన్నే మనం వన్ వే డేటా బైండింగ్ అంటాము. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ మనం వేరియబుల్ మనము యాంగులర్ లో వేరియబుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ var, let ఇవి రాయాల్సిన అవసరం లేదు. మనకు వేరియబుల్ నేమ్ డైరెక్ట్ గా ఇచ్చేయడం అంతే. ఇక్కడ నేను ఇప్పుడు యూజర్ నేమ్ అంటున్నాను. సరే, యూజర్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ ఇచ్చుకుందాం. సో ఇందులో యాంగులర్ ట్యూటోరియల్. ఓకే, ఇది నేను ఒక వేరియబుల్ పాస్ చేశాను ఇక్కడ నేను. సో ఇప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి, అంటే వ్యూ అంటే HTML లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. సరే, ముందు ఒక div తీసుకుందాము. ఇండిపెండెంట్ div. ఓకే, ఇందులో ఒక పారాగ్రాఫ్, రైట్? ఇది మీకు ఇంటర్పోలేషన్ అన్నది మీరు మీకు ఎలాగా రియల్ టైమ్ లో కూడా అర్థమవుతుంది. అసలు దీనికి సింబల్ ఏంటంటే డబుల్ కర్లీ బ్రేసెస్. ఓకే, డబుల్ కర్లీ అంటే కర్లీ బ్రేసెస్, సింగిల్ కర్లీ బ్రేసెస్ అంటే మనం నార్మల్ గా ఇట్లా ఇస్తాము ఈ విధంగా. ఓకే, దీన్ని సింగిల్ కర్లీ బ్రేసెస్ అన్నాం. దీని లోపల మళ్ళీ ఇంకో కర్లీ బ్రేసెస్ ఇస్తాం. దీన్ని డబుల్ కర్లీ బ్రేసెస్ అంటాం. ఓకే ఓకే, నేను ఇక్కడ పారాగ్రాఫ్ దగ్గర వెల్కమ్ టు అని చెప్పి ఇక్కడ మనం అక్కడ వేరియబుల్ ఏమి ఇచ్చుకున్నాము టిఎస్ ఫైల్లో? యూజర్ నేమ్ ఇచ్చాము. ఈ యూజర్ నేమ్ ని నేను ఇక్కడ మన ఇంటర్పోలేషన్ లో నేను కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది? ఇప్పుడు వెల్కమ్ టు యాంగులర్ ట్యూటోరియల్. సరే, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఆ క్లాస్ లో ఏమైతే మనం డిఫైన్ చేస్తామో ఆ వేరియబుల్ ని మనం ఇంక్లూడ్ చేయడానికి చెప్తా చూడండి. ఏం లేదు, ఇక్కడ క్లాస్ లో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, రైట్? యాంగులర్ ట్యూటోరియల్ అని చెప్పి ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది వేరియబుల్ ఇచ్చేసాం. ఇక్కడ ఆ వేరియబుల్ ఒక స్ట్రింగ్ పాస్ చేసుకుందాము. స్ట్రింగ్ వాల్యూనే కదా ఇది మనకి. సో ఈ స్ట్రింగ్ వాల్యూ ఇక్కడ మన క్లాస్ లో ఉంది. బట్ ఇక్కడ వేరియబుల్ ని మనం ఏం చేస్తున్నాము, వ్యూలోకి వచ్చి ఈ డబుల్ కర్లీ బ్రేసెస్ లో ఇచ్చుకొని ఇక్కడ మనం దీన్ని డైనమిక్ గా పాస్ చేయాలి. ఈ వెల్కమ్ టు అన్నది స్టాటిక్, రైట్?
అవును స్టాటిక్. సో యూజర్ నేమ్ అన్నది మనకి డైనమిక్ గా అక్కడ మనం మారుస్తే ఆటోమేటిక్ రేపు పొద్దున్న నేను యాంగులర్ బదులు రియాక్ట్ అన్నాను అక్కడ, సో రియాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ క్లాస్ కి దీనికి లింక్ ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే మనకి ఈ టిఎస్ క్లాస్ అడగండి ఏంటంటే ఇప్పుడు ఈ మన HTML లో ఆ హ్మ్. క్లాస్ కాంపోనెంట్ ని కాల్ చేయమని ఎక్కడ చెప్తున్నాము? అంటే ఇంపోర్ట్ గాని లేకపోతే క్లాస్ కాంపోనెంట్ లోనే HTML ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బై డిఫాల్ట్ మనం కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు 4 ఫైల్స్ క్రియేట్ అవుతుంది అవును రైట్. అవునవును టిఎస్ కరెక్ట్. ఫైల్, అవును. HTML ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ రైట్. సిఎస్ఎస్ లో మనం ఏమైనా ఇప్పుడు నేను సిఎస్ఎస్ లో పారాగ్రాఫ్ కి ఆల్రెడీ నేను ఇక్కడ కలర్స్ ఇవన్నీ ఇచ్చాను కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్ మీకు ఇక్కడ ఈ కలర్ లో కనిపిస్తుంది. ఓకే. ఫైన్. సో దీనికి నేను ఏం చెప్పాలా, ఎక్కడ చెప్తున్నాను నేను టిఎస్ ఫైల్లో నేను ఇక్కడ చూడండి టెంప్లెట్ యూఆర్ఎల్ అన్నది ఇక్కడ కాంపోనెంట్ ఇక్కడ కాల్ చేస్తున్నాను నేను దీన్ని ఓకే ఓకే మనం మన ఇక్కడ మనం టిఎస్ ఫైల్లో కాల్ చేస్తాం. టిఎస్ ఫైల్లో టిఎస్ మేము ఫైల్ కాల్ చేస్తున్నాం. కాంపోనెంట్స్ ని మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్నిటిని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. సిఎస్ఎస్ HTML అలాగా. అలాగే మల్టిపుల్ ఇంకా ప్రస్తుతానికి HTML కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఇంకా కొత్త సిఎస్ఎస్ టెంప్లెట్ కావాలన్నా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అట్లా లేదండి, అంటే మీరు చెయ్యొచ్చు. బట్ ఏంటంటే మనం యూనిక్ గా ఫాలో అయ్యేది ఆల్రెడీ వాళ్ళు సిఎస్ఎస్ ఫైల్ ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తున్నారు మనకి. యాంగులర్ లో యాంగులర్ మనకి క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది సిఎస్ఎస్ ఫైల్. ఇంకా మనం దాన్ని దట్టు మీరు ఒక పెట్టాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే మల్టిపుల్ ఫైల్స్ పెట్టేటప్పుడు మళ్ళీ మీకు అదే వస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ వస్తాయి రైట్. ఇప్పుడు సిఎస్ఎస్ లో కూడా నేను ఒక సిఎస్ఎస్ 2 సిఎస్ఎస్ పెట్టుకున్నాను రైట్. ఒక సిఎస్ఎస్ లో సపోజ్ నేను టెక్స్ట్ కలర్ రెడ్ అని చెప్పి ఇచ్చేసాను, H1 కలర్ రెడ్ అన్నాను ఓకే. బట్ అదే కండిషన్ లో నాకు ఒక కండిషన్ ఇట్లా వచ్చింది, H1 కలర్ బ్లూ కావాల్సి వచ్చింది నాకు. సో అప్పుడు మనకి ఏమవుద్ది, కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ అయిందని మళ్ళీ ఎక్కడో ఒక చోట మనం నాట్ ఇంపార్టెంట్ పెట్టుకొని దాన్ని మళ్ళీ కాల్ చేసుకోవాలి సిఎస్ఎస్ లో రైట్. సో ఇవన్నీ అసలు యాంగులర్ వచ్చింది దేనికి, మనకి కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడం కోసం ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనము ఎప్పుడైతే మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్ గా టెంప్లెట్ యూఆర్ఎల్ దాని తాలూకా టిఎస్ ఫైల్ లో క్రియేట్ అయిపోతుంది ఏ కాంపోనెంట్ నుంచి వస్తుంది అన్నది. ఆటోమేటిక్ ఇంక్లూడ్ అయింది, మనం చేసేది కాదు. ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. మీరు అందుకే ఒకసారి మీరు కాంపోనెంట్ క్రియేట్ చేయడం ఒకసారి చూసారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది మీకు. ఈ 4 ఫైల్స్ మీరు ఓన్లీ 4 చూడడం అవసరం లేదు. సిఎస్ఎస్ అలాగా మీకు తెలిసింది, ఓన్లీ టిఎస్ ఫైల్ చూడండి, కాంపోనెంట్ ఫైల్ చూడండి. కాంపోనెంట్ మీరు ఏం పేరు అయితే ఇచ్చారో, సపోజ్ ఈ కాంపోనెంట్ కి మీరు శ్రీనివాస్ అని పేరు ఇచ్చారనుకోండి, శ్రీనివాస్.component.html, శ్రీనివాస్.component.ts, శ్రీనివాస్.component.cs అదే అర్థమైంది. ఆ 4 ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి. టిఎస్ లో ఏమో n ఆటోమేటిక్ గా ఈ కాంపోనెంట్ లో ఇంక్లూడ్ అయిపోతాయి. ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాడు, టెంప్లెట్ యూఆర్ఎల్ ఏంటి, ఈ కాంపోనెంటే కదా మీకు. అంటే HTML అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్తున్నది ఇదే HTML కదా. అవునవును. సో సిఎస్ఎస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ సిఎస్ఎస్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ స్టైల్ యూఆర్ఎల్ అని చెప్పి వాడు ఇచ్చేసారు కాబట్టి స్టైల్ మనం ఇచ్చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా. సిఎస్ఎస్ ఇది ఎక్స్పోర్ట్ క్లాస్ ఇది మీరు రాసిందా అండి? లేదండి, ఇది కూడా బై డిఫాల్ట్ మనకి మనం ఎప్పుడైతే టెంప్లెట్ క్రియేట్ చేస్తాం, సారీ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నామో బై డిఫాల్ట్ అదే వస్తుంది. ఒకప్పుడు మనం రాయాల్సి వచ్చేది, ఇప్పుడు మీకు రాయాల్సిన నెసెసిటీ ఏం లేదు ఇక్కడ. ఎంప్లాయీ కాంపోనెంట్ ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. సో ఇది మీకు ఆటోమేటిక్ గా అక్కడ జనరేట్ అయిపోతుంది, దీని గురించి మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు. సో ఇక్కడ క్లాస్ అన్నది టిఎస్ ఫైల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, క్లాస్ లో ఉన్న వాల్యూని మనము వ్యూ కి పంపించాం. క్లాస్ లో వాల్యూ ఏమి ఇచ్చాము, ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాము, ఈ వేరియబుల్ ని మనం వ్యూ లోకి పంపించాం. సో ఆ వ్యూ లోకి పంపించాలి అంటే ఒక డేటా బైండింగ్ అన్నది కావాలి. సో అందులో మనకి వన్ వే డేటా బైండింగ్ ఇప్పుడు మనం చేస్తుంది మన ఇంటర్పోలేషన్. ఓకేనా. ఇక్కడ వరకు మీరు క్లియర్ కదా. సో వన్ వే డేటా బైండింగ్ అంటే ఏంటంటే మన క్లాస్ లో ఉన్న అదే టిఎస్ లో ఉన్న అదే క్లాస్ లో ఉన్న వాల్యూస్ ని
మనము ఇందులో HTML కాంపోనెంట్ లో యూజ్ చేయడానికి పంపించడం. రైట్. అంతే. దానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ ని టపుల్ కర్లీ బ్రేసెస్. సో ఓన్లీ ఇది ఒకటే కాదు, మనకి ఇంటర్పోలేషన్ అనే కాదు, ప్రాపర్టీ బైండింగ్ ఉంటది, స్టైల్ బైండింగ్ ఉంటది, క్లాస్ బైండింగ్ ఉంటది. ఇవన్నీ మీకు వన్ వే బైండింగ్ లోకి వస్తాయి, వన్ వే డేటా బైండింగ్ లోకి వస్తాయి. యాక్చువల్ గా మనకి వన్ వే డేటా బైండింగ్, టూ వే డేటా బైండింగ్ అని ఉంటుంది. వన్ వే డేటా బైండింగ్ అని ఏమవుతుందంటే క్లాస్ నుండి వ్యూ కానీ, వ్యూ నుండి క్లాస్ కానీ ఏదో ఒకటే అవుతుంది. ఓకే. టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటంటే మీరు వ్యూలో మార్చింది క్లాస్ కి అప్డేట్ అవుతుంది, అది క్లాస్ లో మళ్ళీ మార్చిన దాన్ని వ్యూలో కూడా అప్డేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం టూ వే డేటా, ఇది మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు క్లియర్ అయితే దీని మీద మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ముందు చూసుకొని ఆ తర్వాత టూ వే డేటా బైండింగ్ అనేది ఇంకా అది నెక్స్ట్ వస్తుంది, అది క్లాసెస్ లో మనకి. సో ఈ ఇంటర్పోలేషన్ ని ఇంకా ఎన్ని రకాలుగా మనం కాల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ మనం ఆల్రెడీ జేఎస్ లో చెప్పుకున్నవి ఇక్కడ మీకు ఉపయోగపడతాయి. సపోజ్ నేను ఒక ఇప్పుడు ఇది తీసేస్తున్నాను నేను ట్యూటోరియల్. సరే, ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇందులో మనం ఆబ్జెక్ట్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ మనం పాస్ చేయాలంటే మన ఇదేంటి, కర్లీ బ్రేసెస్. సో ఇందులో నేను ఎఫ్ నేమ్, సరే నేమ్ అని చేస్తాను, నేమ్ కోలం స్ట్రింగ్ సయ్యద్, రైట్. అట్లాగే ఏజ్ కోలం 25, ఫైన్. ఇది నేను ఇట్లా ఇచ్చేసా ఇక్కడ. సో నేను మళ్ళీ HTML లోకి వచ్చి div తీసుకొని కాపీ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ ఎఫ్ నేమ్ ఫుల్ నేమ్ అన్నాను అనుకోండి, ఏమొస్తుంది మనకి? మన సయ్యద్ అని ప్రింట్ అవ్వాలి. లేదు, మిస్ అయ్యారు మళ్ళా మీరు. రఫ్ నేమ్ డాట్ ఫుల్ నేమ్ డాట్ అని పెట్టాను. ఎంత టైం ఎందుకు పెట్టింది చూడండి. మనం ఆల్రెడీ అప్పుడు చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ అని క్రియేట్ అయింది. అదే ఇప్పుడు మీరు చెప్పారు కరెక్టే, అది డాట్ ఎప్పుడైతే డాట్ నేమ్ ఇలా ఇచ్చుకుంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూ కనిపిస్తుంది. ఇదే విధంగా మనం దీన్ని కాంకాడినేట్ కూడా చేసుకోవచ్చు. సరే, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి, ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు 10 ఉన్నాయి అనుకోండి, 10 లైన్స్ కోడ్ రాయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా లేదు, అది కూడా వస్తుంది మనకు. అది మనం ఆల్రెడీ ఇలాగా, ఇది ఏంటంటే ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ లో మనం చెప్పుకుంటుంది, రైట్. ఎందుకంటే మనం డెవలప్ ఇలాగే ఈ వాల్యూస్ కూడా మీకు ఇక్కడ మనం TS ఫైల్లో ఈ పెడుతున్నాం కదా, ఇది రియల్ టైమ్ లో మీకు ఏదో ఒక సర్వీస్ నుండి వస్తాయి అసలు వాల్యూస్ అన్నది. ఆ సర్వీస్ నుండి ఇక్కడ మనం కాల్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఇప్పుడు ఉన్న స్టేజ్ లో మనకి బేసిక్ గా మనకు అర్థం అవడం కోసం ఇట్లాగా మనకు ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, ఇంటర్పోలేషన్ యొక్క ఇదేంటి అన్నది మనం ఇక్కడ నుంచి చూసుకుంటాం. అదే ఓకేనా. సో దీన్నే మనము దీని కింద కూడా కాంకాడినేట్ కింద కూడా చేసుకోవచ్చు. సో ఈ వెల్కమ్ టు నేను ఇక్కడ నుంచి తీసేసాను. నేను ఇంటర్పోలేషన్ లోనే స్ట్రింగ్ తీసుకొని వెల్కమ్ టు కోలం ఇచ్చి స్ట్రింగ్ ఇచ్చి మనం కాంకాడినేట్ చేయాలంటే ప్లస్ సింబల్, రైట్. కాన్స్టెంట్ ఇదే అక్కడ నుంచి వచ్చే వేరియబుల్. ఓకేనా. సో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు మీరు. ఇంకా మనం ఆల్రెడీ మనం JS లో చెప్పుకున్నాం, అవి కూడా ట్రై చేయండి. లెంత్ ఇచ్చుకోవచ్చు మనం దీనికి. సో మీకు ఆల్రెడీ అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి అది మీరు ట్రై చేయండి. ఇంటర్పోలేషన్ అంటే అర్థమైంది.
ఇప్పుడు మనము డాక్యుమెంట్ అదే కన్సోల్ ప్రింటింగ్ అయినా అక్కర్లేదు, అదంతా ఇదే హ్యాండిల్ చేస్తుంది, ఓన్లీ ఆ సింటాక్స్ ఆహా, లెంత్ ఒకటి అంతే. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ HTML లో రాసేస్తున్నాం కదా ఇక్కడ డైరెక్ట్. రాసేస్తున్నాం, ఆటోమేటిక్ గా ప్రింటింగ్ అనేది అదే టేక్ కేర్ చేసేస్తాం. అవును, రైట్. ఇప్పుడు దీన్ని మనం వ్యూ సోర్స్ లో చూడలేమండి, టైప్లీ ఇది అన్నారు కదా, వేరే టైప్ స్క్రిప్ట్ అన్నారు కదా, దీన్ని మనం వ్యూ సోర్స్ లో మన కోడ్ చూడలేమా దీన్ని? అంటే దానికి మళ్ళీ కంపైలింగ్ డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ మనం కంపైలర్ పెట్టుకొని యాక్చువల్గా టైప్ స్క్రిప్ట్ మనం ఇప్పుడు ఇందులో ఏం అవసరం ఉండదు మీకు ఆల్రెడీ. కాకపోతే మనము టైప్ స్క్రిప్ట్ మామూలుగా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఒక కంపైలర్ పెట్టుకొని టైప్ స్క్రిప్ట్ లో మనం రాసింది JS కింద రెండర్ అవుతుంది. 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి అక్కడ మీకు, TS JS అని చెప్పి. సో మీకు ఇప్పుడు అంత అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇవన్నీ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ తెలుసు కాబట్టి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, రాస్తుంది జావా స్క్రిప్టే కదా చెప్పాలంటే ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ లో లాగా డిక్లరేషన్ వాడట్లేదు, వాడట్లేదు, డైరెక్ట్ గా పెట్టదు. ఇక్కడ మీరు మళ్ళీ వేర్ అంటే మీకు ఎర్రర్ వస్తుంది, మళ్ళీ వేర్ గానీ లెట్ గానీ పెట్టారంటే ఎర్రర్ వస్తుంది. ఇలాగే మీరు మళ్ళీ మీరు కావాలంటే పబ్లిక్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ముందు ప్రాపర్టీ పబ్లిక్ అని ఇచ్చారనుకోండి, ప్రతిదానికి ఇలా పబ్లిక్ అని ఇచ్చుకొని చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ప్రాబ్లం లేదు. పబ్లిక్ అని ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటండి? అది ఒక ప్రాపర్టీ అంతే. అదే అంటున్నాను కదా, ఇక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు. పబ్లిక్ అన్నది మనకి మన స్టార్టింగ్ లో మనం చేసేటప్పుడు ఇవన్నీ చెప్పేవారు అనమాట, పబ్లిక్ ప్రైవేట్ అని చెప్పి వేరియబుల్ నేమ్స్. ఓకే, సో ఈ విధంగా. నెక్స్ట్ మీకు ఇది కొన్ని చోట్ల అప్లై అవ్వదు, ఏది మన ఇంటర్పోలేషన్ అన్నది. సో ఇప్పుడు మీకు లైక్ మనకి గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే ఎగ్జాంపుల్ కి మనకి విండోస్ డాట్ లొకేషన్ ఉంది, హెచ్ఎఫ్ అది ఇస్తుంటాం మనం. విండోస్ డాట్ లొకేషన్ హెచ్ఎఫ్ అని చెప్పి మనం ఏమైతే పేజ్ లింక్ ఇస్తామో అది అక్కడికి మూవ్ అవుతుంటది నార్మల్ గా వెబ్సైట్. యాంకర్ ట్యాగ్ రైట్. అది యాంకర్ ట్యాగ్ మీరు డైరెక్ట్ గా అక్కడ ఇస్తే అవ్వదు. ఇక్కడ మళ్ళీ మనం ఇచ్చుకోవచ్చు, ఒక వేరియబుల్ పాస్ చేసుకోవచ్చు, మై సైట్ అని చెప్పి ఈక్వల్ టు విండో డాట్ లొకేషన్ డాట్ హెచ్ఎఫ్. ఓకే, నేను ఈ దీంట్లోకి వచ్చి ఈ డివోని కాపీ చేసుకున్నా. ఇక్కడ నేను పాస్ చేసుకోవాల్సింది ఏంటి, మై సైట్. సేవ్ అయిందా? ఓకే, ఇంకా సేవ్ అవుతుంది. అదే నా సిస్టమ్ కాస్త ఎందుకు రాలా ఇది. ఓకే, ఒక్కసారి రిఫ్రెష్, అక్కడ స్ట్రక్ అయింది కదా 2 సార్లు అయ్యేసరికి. సో ఇప్పుడు చూడండి, మన లోకల్ హోస్ట్ 4200 అన్నది HTTP ఇక్కడ క్రియేట్ అయింది. సో అదే నేను ఇక్కడ విండోస్ డాట్ లొకేషన్ అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, విండో డాట్ లొకేషన్ డాట్ href రైట్. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఇది సక్సెస్ అయిపోయింది చూడండి, పాస్ అవ్వాల. ఒకసారి కన్సోల్లో చూద్దాం ఏమైనా ఎర్రర్ వచ్చిందేమో. ఏమైంది? చూడండి ఎర్రర్ వచ్చేసింది, లొకేషన్ అన్డిఫైన్డ్ అని చెప్పి. సో ఈ విధంగా దొరకట్లా. అందుకని చెప్పి ఇటువంటి వాటికి మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ TS ఫైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీనికి సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో నేను తీసేస్తున్నాను. సో ఇది క్లియర్ కదా ఇక్కడ వరకు మీకు? ఓకే,
సో ఇప్పుడు మీకు సరే ఇవన్నీ తీసేస్తున్నాను నేను. ఇంటర్పోలేషన్ గురించి మీకు తెలిసింది. సో ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, ఇంటర్పోలేషన్ యొక్క మీకు ఇదిగోండి ఇప్పుడు చూడండి, నాకు 2 ఫైల్స్ సేవ్ అవ్వాలి, రైట్? ఇక్కడ కాంపోనెంట్ డాట్ టిఎక్స్. సో మీకు ఇలాగ వెళ్ళాలంటే ఒకటి ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ కొట్టండి, లేదా ఇక్కడ మీకు షార్ట్ కట్ ఇచ్చాను Ctrl+KS. నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు కంట్రోల్ పెట్టాను, కంట్రోల్ పెట్టి K కొట్టి ఎప్పుడైతే సేవ్ చేస్తానో ఆ టైంలో నేను కంట్రోల్ వదిలేస్తాను. ఒక ఫైల్ సేవ్ అయింది. యాక్చువల్గా 2 ఫైల్స్ సేవ్ అవుతాయి అనమాట. ఇది కాస్త ట్రిక్కీ, మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక ఫైల్ సేవ్ అయ్యి ఒక ఫైల్ సేవ్ అవ్వలేదు అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంటది. ఆ టైంలో కూడా మీకు ఏదైనా చేంజెస్ ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఫైల్స్ సేవ్ అయ్యాయి. ఓకే, ఆడ మనకి వైట్ ఐకాన్ కనిపించాలి కదా. ఇదిగోండి ఇక్కడ వైట్ ఐకాన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ నా SSN ప్రింట్ అయింది, దాన్ని నేను డిలీట్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ సరే ఒక బటన్ తీసుకుంటున్నా. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. ఓకే, ఇక్కడ నేను క్లిక్ మీ అని రాశాను. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఒక ఫంక్షన్ కాల్ చేయాలి. అంటే యాంగులర్ లో మనం ఫంక్షన్స్ ఎలా రాస్తామన్నది మీకు చెప్తున్నా, ఫంక్షన్ కాల్ ఎలా చేయాలని. సో ఇప్పుడు ఈ ఆన్ యూనిట్ ఉంది కదా, దాని కిందన మీరు ఫంక్షన్ రాసుకోవచ్చు, మెథడ్స్ ఏమైనా ఉంటే. సపోజ్ నేను ఒక సరే నేమ్ గెట్ నేమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మన జేఎస్ ఫంక్షన్ కి నార్మల్ ఫంక్షన్, ఇక్కడ యాంగులర్ లో ఉన్న ఫంక్షన్ కి. సో జేఎస్ లో మనం ఏం రాస్తాము, ఫంక్షన్ అని ఇట్లా రాసి ఇట్లా ఇస్తాం. ఇక్కడ అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ మీరు ఇచ్చేది ఫంక్షన్ ఏమైతే మీరు మెథడ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెథడ్ నేమ్ ఇచ్చేస్తే అయిపోయింది. బ్రాకెట్స్ పెట్టామంటే ఇది ఫంక్షన్ అంతే. అలర్ట్ 1 2 3 అన్నా. ఓకే, ఇది ఈ ఫైల్ నేను ఇక్కడ సేవ్ చేసుకున్నా. ఇక్కడ ఫంక్షన్ మెథడ్ కాల్ చేయాలి కదా మనం. సో కాల్ చేయడానికి మనం ఏం రాస్తాము, డైరెక్ట్ గా అసలు ఏం చేస్తాం, ఐడి ఇస్తాం కదా. ఐడి కానీ లేదంటే మనం క్లిక్ ఈవెంట్ ఇస్తాం కదా, మనం క్లిక్ ఈవెంట్ ఇస్తాం. నార్మల్ గా ఇట్లా క్లిక్ అని చేస్తాము, క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా అంటాం. బట్ ఇక్కడ మనకి ఎలా అంటే పేరెంథెసిస్ లో CLICK క్లిక్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో మన మెథడ్ ఏమైతే ఇచ్చామో ఆ పేరు ఇక్కడ ఇస్తాము. గెట్ నేమ్ ఏమి ఇచ్చాను నేను, గెట్ నేమ్ అనుకుంటా. యా, గెట్ నేమ్ అన్నది. ఇది మా కేస్ సెన్సిటివ్ అండి. ఇక్కడ గెట్ నేమ్ అని చెప్పి నేను ఇట్లా ఇచ్చేసాను. ఫంక్షన్ మనం కాల్ చేయాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఇది. డైరెక్ట్ మనం క్లిక్ అంటే మనకి ఇక్కడ ఫంక్షన్ వర్కౌట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమైంది, బటన్ టైప్ బటన్ స్పెల్లింగ్ మిస్టేక్ స్పెల్లింగ్. ఓకే ఓకే ఓకే, రైట్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే మనకి అలర్ట్ రావాలి. సో 1 2 3 అనేది అలర్ట్ వచ్చింది. సో ఫంక్షన్స్ మనం కాల్ చేసుకునేది ఈ విధంగా కాల్ చేసుకుంటాం యాంగులర్ లో. ఓకే, బ్రాకెట్స్ లో ఫంక్షన్ కాల్ ఈవెంట్స్ ని బ్రాకెట్స్ లో ఈవెంట్స్ ని రాసుకోండి. ఇది మీకు రేపు పొద్దున్న ఇక్కడ ఎలాగా వస్తుంది కాబట్టి వీడియో వచ్చేటప్పుడు ఉంటుంది, బట్ మీరు రాసుకుంటే ఇంకా సేఫ్ సైడ్. వీడియో చూస్తున్నప్పుడు ఓకే ఓకే, సో ఇక్కడ దాకా మీకు ఫంక్షన్ ఇంటర్పోలేషన్ అనేది క్లియర్ అయ్యింది, రైట్? నెక్స్ట్ మనకి ప్రాపర్టీ బైండింగ్ అని చెప్పి ఒకటి ఉందండి. సో అది కూడా మీకు వన్ వే డేటా బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్ కూడా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 2 ఇన్పుట్ బాక్స్ తీసుకుంటున్నా.
ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఓకే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ నేను ఇక్కడ యాంగులర్ 9 అన్నాను. ఇది మనకి ఇన్పుట్ కాబట్టి ఎంటీ ట్యాగ్స్, దీనికి మనం క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు HTML లో. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఇక్కడ ఇన్పుట్ బాక్స్ కూడా వస్తుంది. ఫైన్. బట్ కానీ మనము దీన్ని క్లాస్ లో ఏమి డిఫైన్ చేయలేదు అంటే ఇందాక మనకి ఇక్కడ డిఫైన్ చేస్తుంటే రావట్లేదు. ఒక్క నిమిషం, అంటే ఏంటంటున్నారు? అంటే టిఎస్ ఫైల్లో మనం డిక్లేర్ చేయలేదు, మనకి ఇక్కడ కనిపించేయని టిఎస్ ఫైల్లో ఉంటేనే వస్తున్నాయి. అట్లా అనేం లేదు, ఇది మనం వ్యూ కదా, ఇది HTML, నార్మల్ HTML ఇది, రైట్? HTML ఫైల్ మనకి ఎలా బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుందో సేమ్ అట్లానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే మనకు వాల్యూస్ అక్కడ నుంచి తెచ్చుకొని ఏమైనా చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని TS ఫైల్ లో పెట్టుకుంటాం వాల్యూస్. ఓకేనా? అంటే అలాంటి ఎలాంటి సినారియో ఉంటుంది ఇప్పుడు యాక్చువల్ బటన్ అవన్నీ కూడా మనం ఇక్కడ రాయొచ్చు కదండి అలా HTML మన HTML లో కదా రాస్తుంది నేను బటన్ ఇవన్నీ. ఐ మీన్ బటన్ ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అక్కడ ఉంది, టిఎస్ లో ఉంది. అవును, డైరెక్ట్ గా మనం దీని డెఫినేషన్ కూడా HTML లో పెట్టి కాల్ చేసుకోవచ్చు. లేదు, అట్లా లేదు, రూల్ లేదు. మీరు ఇక్కడ కాల్ చేయడానికి అవ్వదు. HTML లో ఎట్లా కాల్ చేస్తారంటే మీరు మనం నార్మల్ గా స్క్రిప్ట్ పైన లేదు, ఇక్కడ మెథడ్ అన్నది లేదు, ఇక్కడ మర్చిపోండి ఇంకా దాన్ని. ఓకేనా? యాంగులర్ లో మీరు వచ్చేసారు, యాంగులర్ లో వచ్చేసారంటే ఇంకా ఇవే రూల్స్, సబ్ రూల్స్ అనమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అవ్వాల్సింది అంతే. ఇంకా మనం ఇంకా ఇట్లా ఏమైనా చేసామంటే అక్కడ మీకు కంపల్సరీ ఎర్రర్ అన్నది చూపిస్తారు. మనం ప్రాక్టీస్ చేయడం, మనకు ఇది ప్రాక్టికల్ లో చేయడంలో తప్పు లేదు, ఎక్స్పెరిమెంట్ చేయడంలో తప్పు లేదు. మీరు ఒకసారి చేసి చూడండి, అట్లా కూడా ఏమవుతుందో ఒకసారి చూద్దాము, తెలుస్తుంది కదా. 1-2 సార్లు మనం చేస్తుంటే మనకు ఐడియా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ HTML దీని తాలూకా బాడీ, ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ లోకి వెళ్ళారు అనుకోండి, మీకు సపోజ్ నేను ఇక్కడ డాక్ టైప్ HTML ఇవి ఏం రాయలా, నేను బై డిఫాల్ట్ అది తీసేసుకుంది. చూడండి, బాడీ, హెడ్ లో ఏమైతే వచ్చాయి ఇవన్నీ తీసేసుకుంది. ఇదిగోండి ఇక్కడ బాడీ. సో ఇది మనకి ఒక ఫ్రేమ్ వర్క్ కాబట్టి ఆల్రెడీ అన్ని ఇన్బిల్ట్ అయ్యి ఉన్నాయి మనకి, దాన్ని మనం కస్టమైజ్ చేసుకుంటాం, అంతే తేడా ఇంకా. ఓకేనా? సో ఇక్కడ మనం ప్రత్యేకంగా రాయాల్సిన ఇదంటూ ఏం లేదు. ఇంకా డైరెక్ట్ మనం ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అన్నం రైస్ మనం కడిగి పొయ్యి మీద పెట్టి వండి ఆ తర్వాత తింటాం. అదే మనం హోటల్లోకి వెళ్ళాం అనుకోండి, జస్ట్ మనం ఆర్డర్ ఇస్తాం, వాడు ప్లేట్ ఇస్తాడు, వడ్డించేస్తాడు, మనం తింటాం అంతే. ఓకేనా? అదే తేడా, ఉన్నదాన్ని రీయూజ్ చేసుకుంటున్నాం అంతే, ఇంకా రీయూజబిలిటీ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రాపర్టీ బైండింగ్ లో నేను ఒక ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఇచ్చాను, దీనికి ఒక ఐడి ఇచ్చాను నేను. ఐడి ఈజ్ ఈక్వల్ టు txt, ఏమిద్దాం ఐడి, txt ang. ఓకే, txt యాంగులర్ అని చెప్పనమాట దీని ఐడి. అలాగే నేను ఇంకొక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేసుకున్నా, ఇక్కడ దీనికి ఒక ఐడి txt సేమ్ ఐడి ఇచ్చాను, ఇక్కడ నేను వాల్యూ యాంగులర్ 10 అన్నాను. సో ఇప్పుడు మనకి మరి యాక్చువల్గా బేర్ ట్యాగ్ ఇవ్వాల్సింది, ఈ రెండు పక్క పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి కన్సోల్లో మన దీంట్లో చూసాం, డెవలపర్ టూల్స్ లో ఎలిమెంట్ లో చూస్తే మనకి 2 ఇన్పుట్ బాక్సెస్, ఆ రెండిటికి ఐడి వాల్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు txt ang యాంగులర్ 9, txt ang యాంగులర్ 10, ఐడి రెండు సేమ్. ఓకే, సేమ్. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఎందుకు రాలా వచ్చింది కదండి, అంటే ఈ దీనికి మధ్య సరే ఇంకో బ్రేక్ ట్యాగ్ ఇవ్వాల్సి వస్తుంది, సరిపోలేదండి.
యాక్చువల్గా మీరు ఎక్కడికక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లోనో డివ్ ట్యాగ్లోనో తీసేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు మీకు. స్పేసెస్ అనేవి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సరే, ఇప్పుడు మనం ఐడి ఏం చేస్తున్నాం అంటే టిఎస్ ఫైల్లో ఒక ఐడి ఇద్దాం దీన్ని. ఈ టీఎక్స్టీ ఏఎన్జి అన్న దాన్ని నేను ఏం చేస్తున్నా, టిఎస్ ఫైల్లో ఒక వేరియబుల్ ఇస్తున్నా. ఏఎన్జి ఈజ్ 1 అన్నాను నేను, స్ట్రింగ్ కింద పాస్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఐడి మనకి పాస్ అవుతుంది అక్కడికి. ఓకే, ఇప్పుడు మీకు ఏం తేడా కనిపించదు, బట్ చూద్దాం. ఇక్కడ చూడండి కింద ఈ దీంట్లో ఇన్స్పెక్ట్ లో చూడండి, ఇప్పటికి టీఎక్స్టీ ఏఎన్జి అనే ఉంది ఐడి. కానీ అక్కడ మన ఐడి ఇచ్చింది 1 కదా, 1 అనేది దీనికి రీప్లేస్ అయిపోవాలి కదా, టీఎక్స్టీ ఏఎన్జి అవ్వాల. సో అది అవ్వాలి అంటే మనము ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేయాలి. ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేయడానికి మనకి మెథడ్ వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఐడి ఏమొచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, బట్ దీనికి ఐడి టీఎక్స్టీ ఉంది. సో దీనికి మనం ప్రాపర్టీ బైండింగ్ ఇవ్వలేదు. కాకపోతే డౌట్ రావచ్చు, ఇక్కడ మనం ఇంటర్పోలేషన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చా అని చెప్పి. దీన్ని అంటే డెఫినెట్లీ మనం ఇంటర్పోలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్పోలేషన్ అంటే మనం ఎట్లా ఇస్తాం, ఐడి ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాము, కాకపోతే ఇక్కడ ఐడి అట్లానే వచ్చి ఇక్కడ మనం డబల్ కర్లీ బ్రేసెస్ ఇచ్చుకుంటాం. ఇందులో మనం టీఎక్స్టీ ఏఎన్జి ఇది పెడతాం. సో ఇప్పుడు దీనికి ఐడి 1 అన్నది వస్తుంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి, ఇది ఎప్పుడు వాడతాము? అదే చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇది అంటే మన చాలా మంది అనుకుంటాం, మనం ఇంటర్పోలేషన్ మనం యూజ్ చేస్తున్నాం కదా, ఇంటర్పోలేషన్ ఎందుకు చేయకూడదు అనుకొని ఒక ఇది కూడా రావచ్చు, మనకి డౌట్ రావచ్చు. సో ఆ ఇంటర్పోలేషన్ అన్నది వర్క్ అవుద్ది, ఇక్కడ కూడా వర్క్ అయ్యింది, మనకి ఐడి అన్నది వచ్చేసింది. బట్ కొన్ని మనకి ఇంటర్పోలేషన్ లో మీకు బులియన్ వర్క్ అవ్వదు, మీకు ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, బులియన్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా, అది మనకి ఇంటర్పోలేషన్ లో వర్క్ అవ్వదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి డిజేబుల్ అన్న ఇది మెథడ్ ఇస్తున్నాను, అట్రిబ్యూట్ ఇస్తున్నాను డిజేబుల్డ్, దీనికి కూడా నేను డిజేబుల్డ్ అన్నాను. బై డిఫాల్ట్ గా మనకి డిజేబుల్డ్ ప్రాపర్టీ ట్రూ ఉంటుంది, రైట్? అంతే కదా. డిజేబుల్డ్ అన్నది ఇది అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ డిజేబుల్డ్ లో నేను ఇక్కడ టిఎస్ ఫైల్లో వచ్చి దాన్ని నేను టీఎక్స్టీ డిజేబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను. ఓకే, సో నేను ఇక్కడ వచ్చి డిజేబుల్డ్ అన్నదాన్ని ఈజ్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రాపర్టీ బైండింగ్ లోకి తీసుకుంటా. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇచ్చేసి నేను అక్కడ ఇచ్చిన వేరియబుల్ ఏంటి, టీఎక్స్టీ డిజేబుల్. ఈ టీఎక్స్టీ డిజేబుల్ నేను ఇట్లా ఇచ్చేసి సో ఇప్పుడు మనకి రెండు డిజేబుల్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను ఒక ఫైల్ సేవ్ చేయాలి. సరే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అదే రెండు ఫైల్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఫైల్స్ సేవ్ ఆల్ కొట్టేసుకుంటూ ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ గెట్ నేమ్ అన్న దాంట్లో నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా, బటన్. సరే,
txt enable. ఓకే, ఇందులో నేను ఏం రాస్తున్నా, దిస్ డాట్ txt disable is equal to false. ALSC spell mistake అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెథడ్ ఇక్కడ కాల్ చేయాలి కాబట్టి నేను ఈ క్లిక్ ఈవెంట్ మార్చేస్తాను. txt enable ఫైల్ సేవ్ ఆల్. చూడండి, రెండు డిజేబుల్ అయి ఉన్నాయి ఇప్పుడు మనకి, రైట్? రెండు డిజేబుల్ అయ్యాయి. ఇక్కడ నాకు మార్చడానికి అవ్వచ్చు, చూడండి, కనిపిస్తుందా మీకు? రీడ్ ఓన్లీలో ఉన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిక్ అంటానో, దీని మీద క్లిక్ చేస్తానో, ఒకటే మనకి ఎనేబుల్ అవుతుంది. ఏది మనకి ప్రాపర్టీ బైండింగ్ లో ఇచ్చుకున్నాం కదా, అదే ఎనేబుల్ అయ్యింది. ఇంటర్పోలేషన్ నార్మల్ గా ఇక్కడ ఇచ్చింది, మనకి అవ్వాల. సరే, మీకు ఇంటర్పోలేషన్ కూడా పెడతాను ఇక్కడ. క్లిక్ మీ అంటే పైదే మనకి ప్రాపర్టీ బైండింగ్ ఏదైతే ఇచ్చామో అదే వర్క్ అయ్యింది. చూడండి, ఇక్కడ యాంగులర్ 9 అన్నది ప్రాపర్టీ బైండింగ్, యాంగులర్ 10 అన్నది ఇంటర్పోలేషన్. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది, మనకి బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది ఇంటర్పోలేషన్ అన్నది క్యాచ్ చేసుకోలేకపోతుంది. ఓకే, సో ఇది నేను HTML, ఇది మంది, రైట్? ఇక్కడ నేను పైన ఇది ప్రాపర్టీ బైండింగ్. సరే, గ్యాప్ ఇస్తాను. ఇప్పుడు మీకు క్లియర్ గా ఉందా? పైది ఇన్పుట్ టైపు, ఈ టెక్స్ట్ కి నేను డిజేబుల్డ్ అన్నది ప్రాపర్టీ బైండింగ్ లో ఇచ్చాను. ప్రాపర్టీ బైండింగ్ అంటే మనకి ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి. ఇప్పుడు అదే ఇన్పుట్ ని నేను డిజేబుల్ లో ఏదైతే వేరియబుల్ నేను కాల్ చేస్తున్నాను, txt డిజేబుల్ అన్నది నేను ts ఫైల్ లో కాల్ చేస్తున్నాను. txt డిజేబుల్ అనేది బై డిఫాల్ట్ ట్రూ పెట్టాను, బట్ ఈ బటన్ ఎక్కడైతే క్లిక్ ఈవెంట్ అవుతుందో అక్కడ నేను ఫాల్స్ ఇచ్చాను. బటన్ క్లిక్ మీద నేను ఫాల్స్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి మీకు నేను రన్ చేస్తున్నా, రన్ టైంలో మనకి ఇష్యూ ఏమొస్తుంది, నేను ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తున్నానో యాంగులర్ 9 అన్నది మనకి ఎనేబుల్ అవుతుంది కానీ 10 డిజేబుల్ లో ఉంటుంది. ఆ 10 డిజేబుల్ లో దానికి కూడా ఎనేబుల్ చేయాలి అంటే మనము ఇంటర్పోలేషన్ బదులు ప్రాపర్టీ బైండింగ్ అన్న వాల్యూని యూజ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళా నేను సేమ్ కాపీ చేసుకొని దీనికి కూడా నేను ప్రాపర్టీ బైండింగ్ ఇచ్చేసి ఇంటర్పోలేషన్ డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి రెండు డిజేబుల్ అవుతాయి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను క్లిక్ అన్నాను, రెండు ఎనేబుల్ అయిపోయి. సారీ, ఫైన్. అర్థమవుతుందా మీకు? అంటే కాన్సెప్ట్ అర్థమవుతుందా? నేను చెప్పడం చెప్తున్నా. అదే మీకు ప్రాబ్లం. సో ఇది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే, ఇప్పుడు నేను చెప్పింది మీరు వెంటనే మళ్ళీ ఒక టైం తీసుకుని ఎప్పుడో ఒకప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఈ డౌట్ క్లారిఫై అయిపోతుంది అసలు ఏమైంది ఏంటి. ఎందుకంటే ఇలా మనం అంతే ఎందుకంటే ఇది ఇనీషియల్ స్టేజ్ లో మేము నేర్చుకునేటప్పుడు మనకి అసలు ఇది ఏంటి, డిజేబుల్ ఏంటి, ఇంటర్పోలేషన్ ఏంటి, ప్రాపర్టీ బైండింగ్ ఏంటి అసలు అర్థం అయ్యేది కాదు. ఓకే, ఇదంతా కొత్త సింటాక్స్ కదా, కొత్త నావిగేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ నావిగేషన్ కి నాకు కొంచెం కన్ఫ్యూజన్ పడుతుంది. ఎందుకంటే కాంపోనెంట్స్ లో అదే HTML లో ఏవి పెట్టాలి, TS లో ఏది పెట్టాలి. ఏం లేదండి, జస్ట్ మీకు ఇప్పుడు మీరు ఒక రియాక్ట్ ఫైల్ చూస్తున్నారు అనుకోండి, రియాక్ట్ ఫైల్ లో మనకి ఏముంటది అంటే అన్ని ఒకే పేజ్ లో ఉంటాయి మీకు. సారీ, మన వ్యూ అయితే
వ్యూలో మీకు ఒకే దాంట్లో అన్ని వచ్చేసాయి, స్టైల్స్ జేఎస్ అంతా ఒక దాంట్లో వస్తుంది. అంటే సేమ్ మన HTML ఎలా చేస్తున్నామో అదే ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే HTML ఒక సపరేట్ కాంపోనెంట్, జేఎస్ ఒక అంటే టిఎస్ జేఎస్ ఒక కాంపోనెంట్, సిఎస్ఎస్ ఒక కాంపోనెంట్, ఇట్లా అయిపోయింది మనకి. సో దీన్ని కూడా మీరు ఒక ఫైల్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అంటే మీరు మీకు ఇప్పుడు సిఎస్ఎస్ ఫైల్ అవసరం లేదు, HTML ఫైల్ అవసరం లేదు, టిఎస్ ఫైల్ అవసరం లేదు. సారీ, HTML కావాలి, సిఎస్ఎస్ టిఎస్ ఫైల్ రెండు సపరేట్ కాకుండా ఒకే ఫైల్లో కావాలి. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు దీన్ని ఇలా చెప్పచ్చా అండి, ఒక HTML లో మనము HTML విత్ ఇన్ HTML ట్యాగ్ లోపల రాసేంత ఒక HTML ఫైల్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ జావా స్క్రిప్ట్ రాయాలనుకో, స్క్రిప్ట్ విత్ ఇన్ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో రాయాలి. ఆ స్క్రిప్ట్ ట్యాగ్స్ మధ్యలో ఉండేదంటే టిఎస్ ఫైల్లో రాస్తాం, అంటే జావా స్క్రిప్ట్ టిఎస్ ఫైల్. ఓకే, అట్లాగే మనం HTML లోపల CSS చేయాలనుకో మనం ఏం చేస్తాము, సేమ్ అంతే, సిఎస్ఎస్ అనే ఫైల్లో రాస్తాం. ఇప్పుడు ఆ జావా స్క్రిప్ట్ ని HTML ఇంక్లూడ్ చేయాలంటే మనం ఈ సింటాక్సెస్, సర్టెన్ సింటాక్సెస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. సో మీకు ఒక కాంపోనెంట్ నేను షార్ట్ కట్ చెప్తాను. సరే, ఒక పని చేద్దాం, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను నేను మన పవర్ షెల్. ఇది జస్ట్ నేను మీరు చూడండి, అయితే మంచిదే, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇక్కడ నేను ng జనరేట్ కాంపోనెంట్, రైట్, కాంపోనెంట్ నేమ్ టెస్ట్, ఇది మీకు అడ్డుగా ఉందనుకుంటా. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, నేనేం చేస్తున్నా, ng జనరేట్ కాంపోనెంట్ టెస్ట్, కాంపోనెంట్ నేమ్ ఇది, రైట్. ఇక్కడ నేను IT IS IT స్పేస్ IS టెస్ట్, T క్యాపిటల్, టెస్ట్ ఈక్వల్ టు TRE ట్రూ. చూద్దాం అసలు ఇది ఏమవుతుంది. యాక్చువల్గా ఇది నాకు ఒకే కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. ఇది అంటే 4 వస్తున్నాయి కదా మనకి HTML CSS, దాని బదులు జస్ట్ యూజర్ అన్నది ఒకటే క్రియేట్ అవుతుంది అక్కడ. సారీ, టెస్ట్ అన్నది ఒకటి క్రియేట్ అవ్వాలి. దానికోసం నేను చూస్తుంది, ఇది ఎక్కడో చూశాను నేను నార్మల్గా ఒకసారి చేసినట్టు గుర్తు నాకు. కమాండ్ లైన్ కరెక్టా కాదా అనేది నాకు. ఇక్కడ IT అంటే ఇన్లైన్ టెంప్లెట్ అనమాట, IS అంటే ఇన్లైన్ స్టైల్, స్కిప్ టెస్ట్ అంటే మీకు ఈ టెస్ట్ ఫైల్ అయితే ఏమవుతుందో స్పెక్ట్ TS వస్తుంది కదా, దాన్ని నేను స్కిప్ చేయమంటున్నాను. కొద్దిగా టైం పడుతుంది నా సిస్టంలో. ఇది వస్తే మీకు ఏంటంటే ఇక ఒకే ఫైల్ ఉంటుంది, మీకు ఒకే HTML ఫైల్లోనే మీకు CSS అంతా మీరు అందులోనే రాసుకోవచ్చు. లేదండి, ఎక్కడో నేను రేపు ఒకసారి మీకు చెప్తాను ఇది. ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ నేను ఎక్కడో ఈ కమాండ్ లైన్స్ రాంగ్ ఇచ్చానేమో అనుకుంటున్నా. ఈ క్యాప్స్ ఉండాలి, ఏదో ఉంది, చూద్దాం ఒకసారి. ఇలా ఒకసారి చూద్దాము, అయితే చూద్దాం, లేదంటే రేపు ఒకసారి ట్రై చేద్దాం. కాకపోతే మీకు ఇప్పుడు వరకు క్లియర్ గా ఉంది కదా, అంటే కాంపోనెంట్ క్రియేట్ చేయడం, మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారు కదా మీరు. ఈ రోజు నేను చేస్తానండి అది క్రియేషన్. లేదు, సంథింగ్ ఎక్కడో నేను మిస్టేక్ చేస్తున్నా, రేపు మీకు చెప్తాను ఇది మీకు. ఓకే. సో ఇందులో మీకు ఒక ఫైలే వస్తుంది, అది మీకు మేబీ అలా ఈజీగా ఉందంటే మీరు అలా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా 4 ఫైల్స్ మనకు ఉండడంలో కూడా తప్పేం లేదు చెప్పాలంటే. ఓకేనా, సరే సరే, అయితే ఈరోజు ప్రాక్టీస్ చేయండి మీరు. అదేలేండి, మీకు టైం దొరకాలి, బట్ టైం తీయాల్సి వస్తుంది కొద్దిగా. అది ఇదేంటంటే ఎక్కడికెక్కడ అవ్వలేదంటే మర్చిపోతుంటాం, మళ్ళీ కొత్త రెడ్ వచ్చే మొదలెట్టే అన్నట్టే ఉంటుంది. ఓకే సార్, చలో మరి, బాయ్.